యెహోవా నామధేయుడా ఉన్నవాడను అనియనువాడా, యెహోవా నామధేయుడా ఉన్నవాడను అనియనువాడా, యేసు కైసరు అగుప్తు వలన ఆజ్ఞ అయిన ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములో
దావీదు వంశంలో గోత్రముల్లోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానము చేయబడే గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలో నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమును బడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తోటలో పరుండబెట్టెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనం దాకా వి వరప్రసాద్ గారు వచ్చి చదివి వినిపించాల్సింది కోరుచున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ అందరూ కాచుకొని ఉండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహో సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని చుండగా మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రమును చేయుచున్నాను. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా ఆయన తల్లి అని యేసేపునకు ప్రదానము చేయబడి తర్వాత మరొకను కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండెను. ఆమె గర్భవతి అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునట్లక రహస్యముగా ఆమెను విన్నాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను నువ్వు చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపల నుండి ఆమెను రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించుని జీవితాన తొలకరివాన. దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించుని జీవితాన. అది నూతన పరచును, పరియింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, పరియింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు రక్షించు నీ జీవితాన. బ్రతుకును సారముగా చేయును, జీవజలముతో నింపి జీవింపచేయును. ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును, జీవజలముతో నింపి జీవింపచేయును. ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు రక్షించు నీ జీవితాన. దైవం ఉదయించెను నా
కలిసి దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక ప్రత్యేకమైన సమయానికి మనం వచ్చాం. ఏంటంటే దేవుని స్తుతించాం, ఆరాధించాం. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మన వాక్కులు వినే అవకాశం, దైవ వర్తమానం వినే అవకాశం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. మన మన్నా చర్చ్ యూత్ వారు చక్కగా క్యారల్స్ చేశారు. చక్కగా ఈ యూత్ క్రిస్మస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ క్రిస్మస్ ట్రీ చాలా పెద్దదైంది ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కగా దాన్ని డెకరేట్ చేసి అక్కడ పెట్టారు. బుడగలతో స్టేజ్ అంతా అలంకరించారు. కన్నులు విందుగా చాలా చక్కగా చేశారు. ఇంకా చేసేద్దరు, నేను వద్దు నాయన అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు యవనస్తులు చాలా ఉత్సాహంగా అన్నీ చేసేయాలని ఉద్రేకపడుతున్నారు. నేను అక్కడక్కడ బ్రేక్లు వేసి ఎందుకు ఎక్కువ ఖర్చు, మనకి ఉన్నంతలో తగ్గించుకుంటూ చక్కగా చేసుకుందాం అని చెప్పడం జరిగింది. అందుకు వారు సమ్మతించి చెప్పినట్లుగానే చక్కగా చేస్తున్నారు. వారిని నేను అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం క్యారల్స్కి వెళ్ళి ఇంటింటికి, వీధి వీధికి పాటలు పాడి కోలాటం వేసి సువార్తను ప్రకటించిన మన చర్చ్ యూత్ వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. హల్లెలూయా. ఈ సంవత్సరానికి చప్పట్లే మేముంటూ. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం సంగతి వచ్చే సంవత్సరం చూసుకుందాం. ప్రియులారా, ఈ యొక్క యవనస్తులతో కలిసి చక్కగా వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ మంచిగా జరగడానికి సహకరించిన మన మిరియాంపిల్లల ఆశ్రమం వార్డెన్ గారు రవి గారిని బట్టి, అలాగే డ్రైవర్ రాజు గారిని బట్టి, ప్రసాద్ గారిని బట్టి, ఇంకా ఎవరెవరు వెళ్ళారో వారందరినీ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారి కొరకు కూడా ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. క్యారల్స్కి నేను ఇక్కడ లేను. నా క్యారల్స్ అన్ని దుబాయ్లో చేసి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇక్కడ చేశారు, చాలా మంచిది. కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. రాత్రులు నిద్ర లేకపోయినా ఎంతో చక్కగా కార్యక్రమాలు జరిగించాడు. ఓ సహోదరుడైతే పడిపోయాడంట క్యారల్స్కి వెళ్ళి. పెదవుకి దెబ్బ తగిలింది, కుట్లు కూడా పడ్డాయి. అటువంటి ప్రమాదాల నుండి కూడా దేవుడు తప్పించి కాపాడాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మరి వీరిని చక్కగా నడిపించడానికి సరైన నాయకులు వారికి లేరు. అయినప్పటికీ మానేయకుండా ఉన్నంతలో వారికి వారే బాధ్యత తీసుకుని ప్రతి ఆదివారం యూత్ మీటింగ్ జరిగించుకుంటున్నారు. నేను మొత్తానికే వదిలేశాను యూత్. నేనేం చేస్తే మా సంఘ పెద్దలు అదే చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వదిలేస్తే వాళ్ళు వదిలేస్తారు. దేవునికి స్తోత్రం. సరిగ్గా బాధ్యత తీసుకుని చేసిన వారు అంతగా ఎవరు లేరు. అయినా వారు చాలా కష్టపడి వారి యూత్ మీటింగ్ వారు జరిగించుకుంటూ కొద్దిమందిగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహింపరిచారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నాకేమో వీలు కాదు ఆ యూత్కి వెళ్ళి కూర్చోడానికి, వారితో మాట్లాడడానికి అవకాశం ఉండలేదు. శరీరం సహకరించట్లేదు. ఆరాధనలో మాట్లాడేటప్పటికే మరి ఈ నీరసం వస్తుంది. సరైన వారిని
బాధ్యత తీసుకుని నడిపించే వారిని, ఆత్మపూర్ణులను, ఆత్మ నడిపింపు గల వారిని అనుగ్రహించు నాయనా అని దేవునికి మొరబెడుతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మన సంఘం చాలా పెద్దది. మన సంఘంలో ఉన్న యవనస్తులు చాలా ఎక్కువ. కానీ వాటిని నాయకులుగా ఉండి సరిగ్గా నడిపించేవారు లేనందున కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురవుతున్నాయి. కనుక అటువంటివి రాకుండా ఆ యవన బిడ్డలను దేవుడు దీవించి ఆత్మపూర్ణులుగా చేసి మా తర్వాత ఈ బాధ్యత వారు తీసుకుని చక్కగా ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధపరిచే చక్కటి నాయకులను దేవుడు వారికి అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ, యూత్ వారికి, చిన్నపిల్లలకు, పెద్దలకు మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. సువార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం, 2వ అధ్యాయములో 7వ వచనం చదువుదాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. వినండి చిన్నపిల్లలారా, మీ అందరికీ తెలుసు కదా, కన్యమర్య గర్భమున యేసు ప్రభువారు దేవుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు సత్రములో ఉండడానికి స్థలం లేదంట. అక్కడ స్థలం లేకపోతే యోసేపు, మరియా ఆ బాలయేసును తీసుకుని పశువులుండే స్థలానికి వెళ్ళి అక్కడ ఆ పశువుల తొట్టిలో బట్టలేసి ఆయనకు బట్టలు చుట్టి ఆ తొట్టిలో పరుండబెట్టారట. నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతాను, పుట్టినప్పుడు ఎక్కడ స్థలము లేదు, ఆయనకు ఎక్కడ స్థలం ఉంది చెప్పండి? సత్రంలో స్థలం లేదు. ఎక్కడుంది స్థలం? పశువుల తొట్టిలో ఉంది. సరే, మంచిది. అయితే దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయములో 15వ వచనము నుండి, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చాలండి. యేసు ప్రభు పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేక పశువుల తొట్టులో ఆయన్ని పరుండబెట్టారు.